అందరికీ నమస్కారం అండి. రేపు అరణ్యక గౌరీ వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత, పురాణ గాథ గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష షష్ఠి రోజున తోటి ముత్తైదువులతో కలిసి గౌరీదేవిని పూజించడమే అరణ్యక గౌరీ వ్రతం. గౌరీదేవికి అరణ్యాలంటే చాలా ఇష్టమని, ఈ విషయాన్ని కదంబ కననావాస వన సంచార కులాస అశోక వనికాప్రియ లాంటి పేర్లు స్పష్టం చేస్తాయి. ఇక వ్రత విధానంలోకి వస్తే అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు. వ్రతం నాటి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడిపి వ్రతం నాటి తెల్లవారుజామున తలస్నానం చేసి ఒక చెట్టును ఎన్నుకొని దాని మొదలను శుభ్రపరిచి అలికి ముగ్గులు వేసి తర్వాత బియ్యం పోసి దానిపై పసుపుతో గౌరీదేవిని నెలకొల్పాలి. ముందుగా వినాయక పూజ చేసి తర్వాత విధి విధానాలతో గౌరీదేవిని పూజ చేయాలి. అనంతరం ముత్తైదవులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరించవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. ఈ వ్రతం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుముద్వతి, భర్తకు తగ్గ ఇల్లాలు. చంద్రపాండ్యుడు దైవభక్తి పారాయణుడు, పార్వతీదేవికి పరమభక్తుడు. నిత్యం శివపార్వతులను పూజిస్తూ ఉండేవారు. దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు. చుట్టుపక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేస్తూ ఉండేవారు. ప్రజలు ఆయనను గొప్ప పాలకుడని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఈ పొగడ్తల వల్ల, విజయాల వల్ల ఆయనలో అహంకారం, గర్వం పెరిగింది. ఈ భూప్రపంచంలో తనకు మించిన పాలకుడు, బలశాలి లేడని విర్రవీగసాగాడు. దానితో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది. పూజలు చేయడం మానివేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా 2 సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది. ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువులు రాజ్యంపై దండయాత్రలు చేయడం ప్రారంభించి కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవడం కష్టమైంది. చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. ఆయన తన భార్య కుముద్వతితో అడవుల్లో కష్టంగా జీవనం గడిపేవారు. కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారం, నీరు దొరకడం కష్టమై చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. దీనితో అతని భార్య ఆయనను ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆహారం, నీళ్ల కోసం అడవిలో చుట్టుపక్కల గాలించడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆయనకు ఒక ఆశ్రమం కనిపించి అందులో వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించి వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాండ్యుని ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. వారికి తన ఆశ్రమంలో ఆశ్రమం కల్పించి తనకున్న దూరదృష్టి ద్వారా జరిగిన విషయాన్నంతా గ్రహించి వారికి గౌరీదేవి ఆశీస్సులు లోపించడమే దీనికి కారణమని గుర్తించి రాజదంపతులతో జ్యేష్ఠ మాస శుక్లపక్ష షష్ఠి రోజున గౌరీదేవి వ్రతాన్ని ఆచరింపజేశాడు. దానితో అక్కడ శత్రువుల పరమైన మదురైలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారైంది. దీనితో ప్రజలందరూ చంద్రపాండ్యుడు రాజ్యానికి రావాలని కోరుకుంటున్న సమయంలో కొంతకాలం ఆశ్రమ వాసం తర్వాత చంద్రపాండ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనిని ఆహ్వానించారు. దీనితో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి రోజున అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించి ఆ గౌరీదేవి యొక్క కృప మీద అప్పటి నుంచి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి రోజున అరణ్యక వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు. అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన దరిద్రం దరిచేరదని, కరువు కాటకాలు సంభవించవని, అన్నపానీయాలకు లోటుండదని,
కనుక ఆ గౌరీదేవి యొక్క కృప ఎల్లవేళలా ఉంటుందని గ్రహించి అప్పటి నుంచి అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, గోవింద హరి గోవింద.